పిల్లలకు నుంచి పియానో స్కూల్ ఒకటి ఏర్పాటు చేసుకున్నంట. అయితే అది హైడ్రా కిందికి వచ్చిందని చెప్పేసి నోటీసులు ఇచ్చినప్పుడు ఈయన కూడా కోర్టుకు పోయినప్పుడు సేమ్ యాస్టిస్ అదే రోజు తిరుపతి రెడ్డికి స్టే వచ్చింది, ఈయనకు స్టే వచ్చింది. కానీ సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు మాత్రం కూలగొట్టలేదు, ఈయన మాత్రం స్కూల్ కూలగొట్టారు. వాళ్ళకు సంబంధించిన ఒక వీడియో నేను మీకు నిన్న కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిండు కదా, ఆ వీడియో ప్లే చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తా, చూడండి. ఇది ఒక్కసారి చూడండి, మీరు కన్నీళ్ళు వచ్చే అంత ఎమోషనల్గా ఉంటుంది. ఒక సొంత ఇల్లును కోల్పోయినా వాళ్ళకున్న ఒక గూడును చెదిరిపోయినప్పుడు వాళ్ళ నోట్లకి వచ్చే వాయిస్ ఎట్లుంటుంది, వాళ్ళ కళ్ళకి వచ్చే నీళ్ళు ఎట్లుంటుంది అని చెప్పేసి కూడా ఒక్కసారి మనము ఇది చూడాలి. వాళ్ళ బాధ, వాళ్ళ మనోవేదన. Good morning, KTR uncle. My name is. This is Mansi here. The demolition of our house. रोना नहीं अब बोलिए जो भी बोलना है रोना प्लीज. Good morning, KTR uncle. My name is Mansi. This is Mansi here. अगर नहीं बोल पा रहे हो तो ठीक है बेटा, इट्स ओके. आप ले लीजिए प्लीज. टेक केयर. नो आई अंडरस्टैंड. इट्स ओके बेटा, आप बैठ. प्लीज टेक केयर ऑफ योर प्लीज. मधु ఇదే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఏరియా నుంచి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిండు, 10,000 ఓట్ల పైచీల మెజార్టీతో గెలిచిండు. అప్పుడేమో ఇదే రేవంత్ రెడ్డి వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమేం మాట చెప్పిండో, తర్వాత ఇప్పుడు అయినాక ఏమేమి అయిందో ఒక్కసారి వీళ్ళ ఎక్కడైతే హైడ్రా కూల్చివేతలు జరిగినాయో వాళ్ళ మాటలనే విందాము. ఒక్కసారి మీరు చూడండి. అమ్మ మీరు లేని వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారమ్మా, గుడిసెలు వేస్తారని చెప్పాడు. ఈ రోజు సీఎం కాగానే వచ్చి గుడిసెలు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఎంత దారుణం అంటే పండగ అనకుండా గిట్ట ఇళ్ళకి గుంజుకుంటే వెళ్ళగొట్టాడు సార్. పండగ పెద్దరమ్మా సార్, బతుకమ్మలకు ఒక హౌస్ కట్టించుకున్నాం అందరం కలిసి. హౌస్ గిట్ట బతుకమ్మ లేకుండా తెలంగాణకు సంబంధించి మన బతుకమ్మ పెద్ద పండుగ. పెద్దరమాస అంటే ఏంది? మన పెద్దలకు బియ్యం ఇచ్చుకునే పండుగ మనకది. అదే రోజు మన బతుకమ్మ స్టార్ట్ చేస్తాం, ఒక పెద్ద పండుగ. వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్కే కావచ్చు, రేవంత్ రెడ్డికే కావచ్చు, బతుకమ్మ మీద అంత సోయి లేదు. బతుకమ్మ మీద, దసరా మీద సోయి ఉండేది. ఎందుకు బతుకమ్మ మీద ఆయనకు సోయి లేదంటే, తెలంగాణ తల్లి విగ్రహం చేతులకేనే బతుకమ్మని తీసిన గనుడు మన రేవంత్ రెడ్డి. కాబట్టి కనుక బతుకమ్మ మీద సోయి ఉంటుంది. ఆ పండుగ పూట కూడా పాపం వాళ్ళు ఒక తొట్టి కట్టుకున్నారట. తొట్టి కట్టుకుని అలా బతుకమ్మ లేని ఒక తొట్టి కట్టుకొని 50-60 గజాల స్థలాల్లో ఎక్కడి నుంచి ఎవరి దగ్గర కొనుక్కోలేదు. అప్పుడు వాళ్ళు ఇచ్చిరు, తీసుకున్నారు, వీళ్ళు ఉన్నారు కట్టుకొని. పెద్ద 100 గజాలు కాదు, 1000 గజాలు కాదు కబ్జా. రంగనాథ్ మాట్లాడతారు కదా, 10,000 కోట్లు 15,000 కోట్లు మేము గవర్నమెంట్కి సేవ్ చేసినామని చెప్పేసి 50-60 గజాలను కట్టుకుంటే కూడా ఇదే ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి వచ్చేమో ఒక మాట చెప్పిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాకనేమో పండుగ కూడా, తెలంగాణ పెద్ద పండుగ కూడా ఆడబిడ్డలకు చేసుకొని ఇవ్వకుండా అడ్డం పడి నాశనం చేసిండని చెప్పేసి వాళ్ళ మాటలన్నా మనం వింటున్నాం. సంవత్సరం చాలా దారుణంగా చేసింది సార్ మమ్మల్ని. అసలు ఇప్పుడు ఏమనంటే ఏమంటాడు, ఆ ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని కాపాడింది అమ్మా, ఆ ప్రభుత్వం వచ్చి కాపాడుతుందా? అవును, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మేము చేసే పని చేస్తున్నాం, ఆ ప్రభుత్వం వచ్చి కాపాడమని. మీకు ఎవరు ఇచ్చారో వాళ్ళని తీసుకురండి సార్. మాకు ఒక్క రూపాయి తీసుకోలేరు, మాకు ఎవ్వరు ప్లాట్లు ఇవ్వలేరు సార్. అది కోరిలో రౌతులు కొట్టేసి అక్కడ ఉన్నాం అందరం, మనిషికి 10, 5 అట్లా వేసుకొని అందరు 50-60 గజాల కంటే ఎక్కువ సార్. మీరు వచ్చి చూడండి 60. ఇది ఇప్పుడు మీరు వీడియో చూసారు కదా. ఇంత దయనీయమైన స్థితిలో హైడ్రా కూల్చివేత బాధితులు ఇంత దయనీయమైన స్థితిలో ఉన్నారు. దీనికి రంగనాథన్ ఏం సమాధానం చెప్తాడు, రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? ఉన్నోనికి ఒక రాజ్యాంగం, లేనోనికి ఒక రాజ్యాంగమా? ఉన్నోనికేమో నోటీసులు ఇచ్చి స్టే తెచ్చుకునేదాకా అవకాశం, లేనోనికేమో స్టే కాదు కదా, రాత్రి బుల్డోజర్ పంపించి ఇండ్లు కూలగొట్టుడు. ఇప్పుడు నేను 2 వీడియోలు చూపించిన, ఆ 2 వీడియోలల్లో ఒక పాప ఆవేదన, తర్వాతనేమో మహిళల ఆవేదన మనం చూసినాం. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చిందంటే, ఇది ఖచ్చితంగా ఈ జూబ్లీస్ ఓటింగ్ పై కూడా ఈ హైడ్రా ప్రభావం 100% పడుతుందని మనం చెప్పాలి.